నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రతిరోజు రకరకాల పనుల మీద బయటికి వెళ్తూ ఉంటాం. బ్యాంకులో ఉద్యోగం చేసేవాళ్ళు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఐటీ ఉద్యోగంకి వెళ్ళేవాళ్ళు స్కూలు కాలేజీలు, ఇలా ప్రతిరోజు మనకు హ్యాపీగా ఉండాలి అనుకోకూడదు 100%. ఎందుకంటే కొన్ని రోజులు మనకు చాలా ఆనందంగా ఉంటుంది, కొన్ని రోజులు పక్క వాళ్ళ వల్ల మనం కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాము. ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత బ్యాడ్ మూడ్తో కొంతమంది వస్తూ ఉంటారు, హ్యాపీ మూడ్తో కొంతమంది వస్తూ ఉంటారు, కొంతమంది నార్మల్గా అంటే ఎటువంటిది కూడా మనసులోకి తీసుకోకుండా అలా వచ్చేస్తూ ఉంటారు. కానీ చివరికి అంటే ఆడవాళ్ళ విషయం ఎక్కువగా మాట్లాడితే గనక ఎటువంటి హ్యాపీనెస్ ఉన్నా ఎటువంటి సాడ్నెస్ ఉన్నా కూడా ఫైనల్గా వాళ్ళు వెళ్ళాల్సింది ఎక్కడికి? కిచెన్లోకే వెళ్ళాలి కదండి. అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా వంట చేసుకోకుండా తప్పదు, కిచెన్లోకి వెళ్లకుండా ఉండడం తప్పదు. అందుకే ఏంటి అంటే కిచెన్లోకి వచ్చిన తర్వాత అన్ని టెన్షన్స్ మర్చిపోయే విధంగా మనం వంటలు తయారు చేసుకోవాలి. అంటే మనకు హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఒక రకమైన వంటలు చేసుకుంటూ ఉంటాం, బాధగా ఉన్నప్పుడు అబ్బా ఏం చేస్తాంలే అని కొంచెం అలా చేసుకుంటూ ఉంటాము. చూసారా, అంటే మన మూడ్ని బట్టి కూడా మన వంట ఆధారపడుతూ ఉంటుంది. ఎప్పుడు హ్యాపీ మూడ్తో ఉండండి, చక్కటి వంటలు తయారు చేసుకోండి. మరి అటువంటి చాలా ఈజీగా హ్యాపీగా సులభంగా చేసుకునే విధంగా 2 వంటలు పరిచయం చేయబోతున్నా. ముందుగా నేను పరిచయం చేయబోయే వంట పేరు ఏంటంటే మఖానా దోశ. అల్పాహారంగా మఖానా దోశ తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉంటాము, ఆరోగ్యకరంగా ఉంటాము, అండ్ చేయడం కూడా చాలా సులభం. అది కదా ముఖ్యమైన విషయము. మరి మఖానా దోశ తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మఖానా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 2 కప్పులు, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, పింక్ సాల్ట్ కొద్దిగా, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. మఖానా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా మఖానా, పూల్ మఖానా అందరికీ తెలిసిందే, బయట ఏ షాప్కి వెళ్ళినా కూడా చిన్న కొట్లో కూడా దొరుకుతున్నాయి అనమాట. అలా పూల్ మఖానా తీసుకున్నాము. ఇదొక ½ అవర్ పాటు నానబెట్టుకుంటే బాగుంటుంది. ½ అవర్ నుంచి 1 అవర్ వరకు. వేడి నీళ్లు పోసుకుంటే ఒక ½ అవర్ సరిపోతుంది. ఆ తర్వాత అటుకుల్లో కూడా కాస్త నీళ్లు పోసుకొని ఒక 20 నిమిషాలండి. అటుకులకి పెద్ద టైం కూడా తీసుకోదు కాబట్టి అటుకుల్లో కాస్త నీళ్లు పోసేసుకున్నాం. ఇంకా రవ్వ, పెరుగు, ఉప్పు, ఇంక ఇవన్నీ నార్మల్గా మనం చేసుకునేది. అయితే మఖానానే ఎందుకు మనము తీసుకున్నాము దోశ తయారు చేసుకోవడానికి అంటే, మఖానా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎముకలు దృఢంగా అవ్వాలి అంటే, ఎముకలు ఎదుగుదలకు బాగా ఉపయోగపడే విధంగా మఖానా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది తెలుసా. అంటే శాకాహారం తీసుకునే వాళ్లకు ప్రోటీన్ చాలా తక్కువ వాటిలోంచి అందుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ప్రైమరీగా మనకు మఖానా చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. ఇందులో మనకు హార్ట్కు ఉపయోగపడేవి అంటే కొలెస్ట్రాల్ తగ్గించేవి, రక్తపోటును తగ్గించేటువంటి ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగా మేలు చేస్తుంది. అంటే గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా మఖానాని చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, షుగర్ అనే మాటే ఉండదు. కాబట్టి ఇందులో మీకు వెయిట్ తగ్గడానికి, షుగర్ లెవెల్స్ పెంచకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఇందులో మ్యాంగనీస్ అనే విటమిన్ ఎక్కువగా ఉంటుంది, పెరోటిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక డైజెషన్ విషయానికి వస్తే అంటారా, మీరు ఇన్ని మఖానా తీసుకున్నా కూడా మీకు అసలు చాలా లైట్గా ఉంటుంది, అసలు ఏమైనా తిన్నామా లేదా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మరో గంటకంతా కూడా మీరు చక్కగా వేరే ఏదైనా ఆహారం తీసుకోవచ్చు. అంటే ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి ఏదైనా హెల్దీ స్నాక్ అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో మనకి మఖానా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇంత చక్కటి మఖానాతో మరి మఖానా దోశ ఎలా తయారు చేసుకోవాలి? ఇంతవరకు మనం మఖానా విశేషాలు మాట్లాడుకున్నాం. మరి మఖానాతో స్నాక్ తర్వాత వేయించుకొని చక్కగా మన అమృతం కార్యక్రమంలోనే చక్కగా పెప్పర్ పొడి, అలాగే కాస్త చాట్ మసాలా, కాస్త ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని స్నాక్ ఐటమ్స్ కూడా తయారు చేసాం. మరి అటువంటి మఖానాతో ఈరోజు దోశ తయారు చేసుకోబోతున్నాం అనమాట. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ నానబెట్టుకున్నటువంటి మఖానా అలాగే అటుకులు బాగా నానాయి సరిపోతుంది. వీటిని ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా నానినటువంటి మఖానా నీళ్లతో పాటు పోసేద్దామండి. అంటే ఇక ప్రత్యేకంగా మళ్ళీ నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా అటుకులు మంచి కరకరగా రావాలంటే అటుకులు ఒక ½ కప్పు వేసాను, అంత సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కాస్త రవ్వ కూడా వేసుకుందాం. మామూలు సాధారణమైన బొంబాయి రవ్వ ఒక 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కాస్త పెరుగు, అంటే అప్పటికప్పుడు చేసుకునేటువంటి ఏ దోశ అయినా కూడా మనకు ఫర్మెంట్ అవ్వదు కాబట్టి దాంట్లో మనం పెరుగు వేసుకుంటాం అనమాట, ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ కోసం. పెరుగు కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు మీరు రుబ్బుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు, రుబ్బుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, అది ఎవరి అలవాటు బట్టి ఉంటుంది. ఇందులో నేను పింక్ సాల్ట్ వాడుతున్నానండి, సైంధవ లవణం అంటారు.
ఇలా చక్కగా అన్ని కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇది మెత్తగా రుబ్బుకున్న తర్వాత చక్కగా మఖానా దోశ తయారు చేసేసుకుందాం. రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, మీకు ఒకసారి కన్సిస్టెన్సీ చూపిస్తాను ఎలా రుబ్బుకున్నానో. నీళ్ళు అయితే నేనేం వేయలేదండి, కానీ వెయ్యాలి. దోశ వేసుకునేటప్పుడు కాస్త వెయ్యాలి. చూసారా, ఇంత గట్టిగా మనకు దోశ పిండి ఉండదు కదా, అందుకు మనం కాస్త నీళ్లు వేసుకోవాలన్నమాట. ఇది ప్రస్తుతానికి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉంది. ఇందులో మనం కాస్త ఫ్రూట్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఇది మన పిండి రుబ్బుకున్న తర్వాత వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం మనము ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని తవా వేడి చేసేసుకుందాము. పెనం వేడెక్కిన తర్వాత చక్కగా దోశ వేసేసుకోవడమే. అంటే అల్పాహారం అనేది ఎప్పుడు మనకు ఒక క్వశ్చన్ మార్క్ అండి. ఏం చెయ్యాలి, పిల్లల బాక్సుల్లో ఏమి ఇవ్వాలి, మన హస్బెండ్కి బాక్సుల్లో ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, ఇదన్నీ ఎప్పుడూ క్వశ్చన్ మార్కే. అంటే సడన్గా తట్టవన్నమాట. అంటే అన్నీ తెలుసు, కానీ ఆ ఏం చేయాలి అనేది మాత్రం బుర్రకు అప్పుడప్పుడు వెలగదు. అలా ఎప్పుడైనా మీకు తట్టలేదనుకోండి, ఎప్పుడు కూడా చిన్న స్టిక్ నోట్ లాంటిది ఫ్రిడ్జ్కి అతికించుకోవాలి. ఫ్రిడ్జో లేకపోతే మీరు కిచెన్లో ఎక్కువగా ఎటు అయితే చూస్తారో అక్కడ ఒక స్టిక్ నోట్ అతికించుకుంటే ఏంటంటే దాంట్లో రాసుకోవచ్చు అనమాట. ఈ ఐటమ్స్ మనకి ఫేవరెట్ ఐటమ్స్, మనకి గుర్తుండవేమో అనుకునేటువంటి ఐటమ్స్ ఇవన్నీ రాసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా టక్కన ఏదైనా గుర్తు రాకపోతే చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఇన్స్టెంట్ కదండి, మనకి ఎక్కువ ముందు రోజు చేసుకోవాల్సిన ప్రాసెస్ అయితే ఏమీ లేదు. ఆ రోజు పొద్దున మాత్రమే మనం చేసుకోవాలి కాబట్టి ఇటువంటివి ఉపయోగపడతాయి అన్నమాట. పెనం కూడా వేడెక్కిపోయిందండి, కాస్త నూనె వేసేసుకుందాం. అంటే కొంతమంది పెనం గ్రీజింగ్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. నేనైతే సాధారణంగా గ్రీజింగ్ చెయ్యను ఇన్ జనరల్ ఇంట్లో చేస్తుంటే, కానీ మా అత్తగారు మాత్రం చేస్తారనమాట. అంటే ఏంటంటే మనకి అంటుకోకుండా రావడానికి. ఉల్లిపాయతో కొంతమంది చేస్తూ ఉంటారు. అది అఫ్కోర్స్ ఎవరెవరి అలవాటు బట్టి, కొన్ని అలవాట్లని ఎప్పుడు ఎవరు మార్చలేరు. పెనం కూడా వేడెక్కిపోయింది కాబట్టి కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా పిండి తీసేసుకొని మఖానా దోశ వేసేసుకుందాం. ఇది మనకు రవ దోశ కాబట్టి మనం ఎక్కువగా తిప్పకూడదు కూడా అండి. మనం తిప్పకుండానే చూసారా ఇలా మనకి హోల్స్ లాగా చిన్నగా, అంటే మనకు దోశ ప్రాపర్గా ఫర్మెంట్ అయితే ఎలా ఉంటుంది అలా వచ్చేస్తుంది. రవ దోశను ఎప్పుడు కూడా, రవ వేసిన ఎటువంటి దోశను కూడా మనము ఎక్కువగా గరిటెతో తిప్పేయకూడదు. ఇందులో కాస్త నూనె వేసుకుంటూ మనం అటు ఇటుగా కాల్చుకోవాలి. చాలా సిమ్లో పెట్టుకోవాలండి, హైలో అస్సలు పెట్టకూడదు. సిమ్లో పెట్టుకొని చక్కగా చేసుకుందాం. అంటే ఎప్పుడూ కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం చేసేటువంటి ఎటువంటి దోశ అయినా కూడా మనం సిమ్లో పెట్టుకొని తయారు చేసుకోవాలి. ఇది అవ్వడానికి 2 నిమిషాల సమయం పడుతుందండి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా హై బీపీతో ఇబ్బంది పడుతున్న వారు రకరకాల టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అది కాకుండా హోమ్ రెమెడీతో తగ్గించుకోవాలి అనుకుంటే గనక ప్రతిరోజు మీ ఆహారంలో 1 టేబుల్ స్పూన్ చెక్క పొడి, ఇంగ్లీష్లో చెప్పాలంటే సినమన్ పౌడర్ వేసుకున్నట్టయితే చాలా వరకు బీపీ తగ్గుతుంది. అంతేకాకుండా అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మీరు ఉపయోగించేటువంటి సాలడ్లోనో లేదు అంటే మజ్జిగలో అవిసె గింజల పొడి వేసుకోవడం వల్లనో కూడా బీపీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఈ చిట్కాలు మీకు అవసరమైతే ప్రయత్నించండి. మనం చక్కగా మఖానా దోశ వేసేసుకున్నాము, కాస్త నూనె వేసుకొని చక్కగా అటు ఇటు కాల్చేసుకున్నాం. అయిపోయిందండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా చక్కగా చాలా సులభంగా సింపుల్గా చాలా తక్కువ సమయంలో చేసుకునేటువంటి మఖానా దోశ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే మఖానా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మఖానా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 2 కప్పులు, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, పింక్ సాల్ట్ కొద్దిగా, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. మఖానా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న పూల్ మఖానా, నానబెట్టుకున్న అటుకులు, కాస్త బొంబాయి రవ్వ, కాస్త పెరుగు, కొంచెం పింక్ సాల్ట్ వేసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త ఫ్రూట్ సాల్ట్ వేసి కొంచెం నీళ్లు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ పెట్టి కాస్త నూనె వేసి కలిపి పెట్టుకున్న పిండిని దోశలాగా వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మఖానా దోశ రెడీ.
చూసారు కదా మఖానా దోశ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో కూడా చెప్తాను. మఖానా దోశ, మఖానా తిన్నాము దోశ తిన్నాము రెండింటిని కలిపి తినకపోతే కనుక తయారు చేసుకోండి చెప్తాను. చాలా బాగుంది. మఖానా రుచి ఒక 30 to 40% తెలుస్తుంది. రవ వేసాం కాబట్టి మనకి ఆ రుచి ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ అలాగే పెరుగు వేసుకున్నాము, కొంచెం ఆ పులుపు రుచి కూడా తెలుస్తుంది. మెత్తగా ఉంటుంది. అంటే మఖానా వేసినప్పుడు ఏంటి అంటే ఒక చిన్న జిగట, ఒక చిన్న జిగురులాగా వచ్చి పిండి అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే మఖానా మనము రుబ్బుకున్న తర్వాత అదే విధంగా ఉంటుంది కాబట్టి బాగుందండి. చాలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, అది మాత్రం కంపల్సరీ. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట స్టఫ్డ్ పొట్లకాయ. ముందుగా స్టఫ్డ్ పొట్లకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్టఫ్డ్ పొట్లకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 5, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పొట్లకాయ ముక్కలు 1 కప్పు. స్టఫ్డ్ పొట్లకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే స్టఫ్డ్ పొట్లకాయ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అన్నీ మన ఇంట్లో ఉండేవే. పొట్లకాయల్ని మాత్రము మనం ఇలా స్టఫింగ్ చేసుకోవడానికి అణువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అయితే పొట్లకాయ విషయాల గురించి మాట్లాడుకుంటే, పొట్లకాయని సాధారణంగా ఒక దేవుళ్లాగా అంటే ఒక నాగుపాము స్వరూపంలా భావిస్తారు కాబట్టి ట్యూస్డేస్, ఫ్రైడేస్ పొట్లకాయని వాడకూడదు అంటూ ఉంటారు. చాలా మంది ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు కూడా. అంటే ఆ రోజులు తగ్గించి మనం సాధారణంగా పొట్లకాయ తయారు చేసుకునేటప్పుడు కూర చేసుకోవాలి, వెరైటీగా ఉండాలి. పొట్లకాయ పెరుగు పచ్చడి ఎక్కువగా ఫేమస్. అలా కాకుండా కూర రూపంలో కూడా మనం సాత్వికంగా తయారు చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. అయితే పొట్లకాయలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. తర్వాత డైజెషన్కి కూడా చాలా చాలా మంచిదండి. అంటే ఎవరైనా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తీసుకోవచ్చు. అలాగే షుగర్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా హాయిగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా పొట్లకాయను తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇందులో గుండె ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా 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 మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. సాధారణంగా కామెర్లు అంటే జాండీస్ వచ్చినప్పుడు పథ్యం పాటిస్తూ ఉంటారు. ఆ పథ్యంలో మనకు పొట్లకాయ అనేది ఆ పథ్యంలో ముఖ్యమైన ఫుడ్గా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే కామెర్ల శాతాన్ని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అనమాట. మరి ఇంత చక్కటి విలువలు ఉన్నాయి కాబట్టి ఇక పొట్లకాయని ఖచ్చితంగా అంటే మనకు సౌత్ ఇండియన్ రెసిపీస్లో చాలా వరకు మనము పొట్లకాయని ఉపయోగిస్తూనే ఉంటాము. మరి అలా హ్యాపీగా మీరు కూడా పొట్లకాయని ఈ విధంగా తయారు చేయడం మొదలు పెట్టేసేయండి. అయితే దీనికోసం మనం ముందుగా ఇలా కట్ చేసుకున్నాం కదా, స్టఫింగ్ చేసుకోవడానికి అనువుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పచ్చి కొబ్బరిలో కొంచెం జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొత్తిమీర, ఇవన్నీ కలిపి కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఈ పేస్ట్ దేనికి? మనం పొట్లకాయలో స్టఫింగ్ చేసుకోవడానికి. ఓకేనా? ముందుగా ఇందులో కాస్త నీళ్లు పోసుకొని తర్వాత ఉప్పు యాడ్ చేసుకుంటాం కావాల్సింటే. ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొచ్చేస్తారండి. ఆ తర్వాత స్టఫ్డ్ పొట్లకాయ తయారు చేసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా పచ్చి కొబ్బరి మనం వేసినవన్నీ కూడా చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పేస్ట్ని అంటే ఈ కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం పొట్లకాయల్లో స్టఫ్ చేసుకుని ఆ తర్వాత పొట్లకాయల్ని ఏకంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ చిన్న ప్యాన్, మన ఇంట్లో చాలా చిన్న చిన్న ప్యాన్స్ ఉంటాయి కదా, ముందుగా ఆ ప్యాన్ని ఒకసారి పెట్టేసుకొని ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కొంచెంగా వేయించుకుందాం. అందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాము అంటే ఇంతవరకు మనము అసలు ఉప్పు వేయలేదండి. ఈ పేస్ట్లో కూడా మనం కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఆ తర్వాత కాస్త నిమ్మరసం కూడా వేసుకుందాం. 1 లేదా 1.5 స్పూను. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ చిన్న ప్యాన్ ఉంటుంది కదా, అందులో కాస్త నూనె వేసుకుందాం. నూనె వేసుకొని ఇందులో పోపు అది ఏం లేదండి, మనకి జస్ట్ ఈ పేస్ట్ మాత్రమే మనం వేయించుకుంటున్నాం అనమాట. అంటే కొంచెం మనకు ఆ పచ్చివాసన పోవాలి కాబట్టి. ఎందుకంటే మనం స్టఫింగ్ చేస్తున్నాం కదా, స్టఫింగ్ చేస్తున్నప్పుడు స్టఫింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మళ్ళీ పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకు మనకి ఆ ఏమాత్రం ఆ పచ్చిదనం లేకుండా ఒక్కసారి వేయించేసుకుంటున్నాం అనమాట. సిమ్లోనే పెట్టుకొని వేయించేసుకోవాలి. ఎక్కువ
కూడా అవసరం లేదండి, జస్ట్ మనకి అలా. ఇది ఒక్కసారి ఒక్క నిమిషం ఇలా పక్కన పెట్టేసి ఈ స్టవ్ కూడా వెలిగించేసుకుందాం. అంటే మన కూర అంతా మనం ఇందులోనే తయారు చేసుకుంటున్నాం. ఇందులో ముందుగా కాస్త నూనె, అంటే దీనికి కొంచెం ఒక్క 4 స్పూన్లు నూనె పడుతుందండి. సాధారణంగా మనం చేసుకునే కూరతో కాకుండా ఒక 2 స్పూన్స్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇది మనము చక్కగా స్టఫ్ చేసుకుంటున్నాం, వేయించుకుంటున్నాం కాబట్టి. మరీ ఎక్కువ మనం డీప్ ఫ్రై చేయట్లేదు, అలా షాలో ఫ్రై కూడా కాదు. కూర కన్నా కూడా ఒక 2 స్పూన్ల నూనె ఎక్కువ, అంతే. ఈ స్టవ్ మనం ఆఫ్ చేసేసుకోవచ్చండి. మనకి ఈ పేస్ట్ ఫ్రై అయిపోయింది కాబట్టి కాస్త ఆయిల్ వేడైన తర్వాత ఇక మనము పోపు కావాల్సినవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుందాం. ముందుగా ఆవాలు, ఈ పేస్ట్ని మీరు వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు. వంకాయ, దొండకాయ, ఇంకా ఆనపకాయ, వీటిల్లో కూడా వాడుకోవచ్చు. బెండకాయలో బాగుండదు అనుకోండి. ఇలాంటి మనకు ఫ్రై చేసుకోవడానికి అంటే ఫ్రైస్ ఉంటాయి కదా, అటువంటి వాటికి చాలా వరకు వాడుకోవచ్చు. పచ్చి కొబ్బరి, తర్వాత జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కాస్త నిమ్మరసము ఇవన్నీ వేసుకొని చేసాం కాబట్టి ఈ పేస్ట్ మీరు చాలా వాటికి ఉపయోగించుకోవచ్చు. కానీ పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి కొంచెంగా చేసుకోండి, ఎందుకంటే ఆ రాత్రికో లేకపోతే నెక్స్ట్ డేకో అది కొంచెం మనకు పాడైపోయే అవకాశం ఉంటుంది కూడా పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, మనం ఆల్రెడీ పేస్ట్లో పచ్చిమిరపకాయలు వేసాము, ఇందులో ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇలా సిలిండర్స్ లాగా కట్ చేసుకున్నటువంటి పొట్లకాయలు ఉన్నాయి కదా, ఈ పొట్లకాయల్లో మనము ఈ పేస్ట్ని స్టఫ్ చేసుకుందాం. ఇది వేడిగా ఉందండి పేస్ట్, అందుకు మనము దీంతోనే స్పూన్తోనే వేసేసుకుందాము. ఇందులో డైరెక్ట్గా దీంట్లోనే వేసుకుంటే ఏంటంటే మనకు చక్కగా మిగతా పేస్ట్ ఏదైతే ఉందో అది దాంట్లోనే ఉండిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ విధంగా సో లోపల మనకు పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, సో మనకు అది లోపల మధ్యలో అయ్యో పేస్టీగా ఉంటుందేమో, పచ్చిగా ఉంటుందేమో అన్న కంగారు కూడా మనకేమీ ఉండదు. ఇలా మీరు పెనం మీదనే చేసుకుంటే మనకి కింది నుంచి పడినా కూడా మనకు అదే పాత్రలో పడుతుంది కాబట్టి బాగుంటుంది. ఎప్పుడు పొట్లకాయని కామన్గా రొటీన్గా చేసుకునే కన్నా కొంచెం కొత్తగా మనం తయారు చేసుకుంటున్నాం ఈరోజు. ఈ మిగిలిన పేస్ట్ కూడా మనం అలా ఈ ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. మనం ఓన్లీ పేస్ట్లో మాత్రమే ఉప్పు వేసాం కాబట్టి వేసేసుకుందాం. ఇది మనకు చాలా సిమ్లో పెట్టుకొని అటు ఇటుగా మనకు చక్కగా 4 వైపులా, 2 వైపులు కూడా కాదు, 4 వైపులా కాల్చేసుకోవాలి. ఒక వైపు తర్వాత ఇంకో వైపు ఇలా చక్కగా కాల్చేసుకోవాలి. ఇటువైపు మనం ఈ పేస్ట్ని కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుంటే ఇలా ఈ విధంగా చక్కగా పేస్ట్ ఫ్రై అయిపోతుంది. అలాగే మన ముక్కలు కూడా, మన పొట్లకాయ ముక్కలు కూడా చక్కగా 4 వైపులా వీలైతే మూత పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. సాధారణంగా వంకాయ ముక్కల్ని కట్ చేసి మన నీళ్లలో పెడుతూ ఉంటాం కూర తయారు చేసుకునేటప్పుడు. అయినప్పటికీ కూడా ఆ వంకాయ ముక్కలు కాస్త నల్లబడుతూ ఉంటాయి. అలా నల్లబడకుండా ఉండాలి అంటే ఆ నీటిలో 2 చెంచాల పాలు వేసినట్టయితే వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఈసారి చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. మనం చక్కగా ఇలా స్టఫ్ చేసేసుకున్నాము. 4 వైపులా బాగా అంటే మనకు చక్కగా రోస్ట్ అయ్యేదాకా చూసాము. ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం.
దీని మీద నుంచి మనం చక్కగా ఇలా మన పోపు వేసేసుకోవచ్చు. ఇలా వేడి వేడిగా కరకరలాడే స్టఫ్డ్ పొట్లకాయ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. స్టఫ్డ్ పొట్లకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 5, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పొట్లకాయ ముక్కలు 1 కప్పు. స్టఫ్డ్ పొట్లకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా 1 కప్పులో పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి పేస్ట్ లాగా రుబ్బుకొని పెట్టుకోవాలి. తర్వాత అందులో కాస్త ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న తవ్వాలో నూనె వేసి వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న పేస్ట్ ని కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత పొట్లకాయల మధ్యలో మగ్గించుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ని స్టఫ్ చేసుకొని పోపు బాండీలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి అన్ని వైపులా వేగేలా మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ పొట్లకాయ రెడీ. చూసారు కదా, స్టఫ్డ్ పొట్లకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. గ్రేవీ రుచి చూస్తాను. పొట్లకాయని మాత్రం చక్కగా అన్నం తినేటప్పుడు వేడివేడిగా అందులో వేసుకొని తింటాను. భలే ఉందండి, చాలా బాగుంది. యాక్చువల్గా నిమ్మరసం వేసినందుకు ఎంత బాగా తెలుస్తుందో. అంటే నేను కూడా ఇంతవరకు ఎప్పుడు నిమ్మరసం వేయలేదు. ఒకవేళ ఈ పేస్ట్ తయారు చేసుకున్నా కూడా నిమ్మరసం ఎప్పుడు వేయలేదు, కానీ వేస్తే మాత్రము చాలా చాలా బాగుందండి. తప్పకుండా నిమ్మరసం వేసుకుని ఇలా పేస్ట్ తయారు చేసుకుని స్టఫింగ్ తయారు చేసుకోండి. చూసారు కదా, ఇవాళ అమృతంలో నేను తయారు చేసిన ఈ 2 వంటకాలు నాకు బాగా నచ్చేసాయి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.